హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఒక దేశానికి సంబంధించి నాయకుడు ఎంత బలంగా ఉంటే ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలు గుండెల మీద చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. అది దేశానికి సంబంధించి బిజినెస్ పరంగా అయినా, ప్రజల కష్టాల పరంగా అయినా, లేదా దేశానికి సంబంధించి ఆర్థిక పురోగతి పైన అయినా, లేదా ఏదన్నా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి దాడుల గురించి అయినా కూడా ఈరోజు భారతదేశం అలాంటి పరిస్థితినే గర్వంగా ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనందరికీ తెలుసు, ఎక్కడో ఇజ్రాయెల్, ఇంకెక్కడో ఇరాన్కి సంబంధించి యుద్ధం జరుగుతుంది అమెరికాతో కలిసి. కానీ చాలా వరకు దేశాలు ఆర్థికంగా అటు పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, నిత్యావసరాలు కావచ్చు ఇబ్బంది పడుతూ నిర్వీర్యం అయిపోయినటువంటి దేశాలు చాలానే ఉన్నాయి. కానీ మన దేశం మాత్రం ఎలాగంటే కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి ఒక గొప్ప నాయకుడు ఉండటం వల్ల ఆ నాయకుడు విలువ మనకు ఇప్పుడు తెలుస్తుంది. ఒక సరైనటువంటి నాయకత్వం గనక మన దేశంలో ఉంటే ఎలా ఉంటుందో, ఎలా మన దేశానికి సంబంధించినటువంటి ప్రజలను అన్ని విధాలుగా కాపాడుతుందో ఇప్పుడు భారతదేశం అలా ఉంది అని చెప్పచ్చు. చాలా మంది మనం మాట్లాడుకున్నాం, ఇప్పటికే పెట్రోల్ డీజిల్ రేట్లు ఇవే పెరిగిపోతాయి, పెట్రోల్ ఇంకేముంది, ఎక్కడో ఇరాన్ నుంచో లేదంటే ఇంకొక ఎక్కడో ఇజ్రాయెల్ నుంచో తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నటువంటి ఈ టైంలో మనకి డెఫినెట్గా ఇబ్బంది వచ్చేస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ అన్ని ఊహాగానాలే తప్ప ప్రాక్టికల్గా మాత్రం ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అమెరికా కూడా ఇబ్బంది పడుతుంది. అలాగే మిగతా దుబాయ్ కంట్రీస్ అంటే పెట్రోల్కి సంబంధించినటువంటి దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ టైంలో మన భారతదేశం మాత్రం చాలా హ్యాపీగా పెట్రోల్ లోటు లేకుండా చాలా గర్వంగా నివసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎల్పిజికి సంబంధించి ఇప్పటికే అక్కడ నుంచి వచ్చేటువంటి కంటైనర్స్ని కొన్ని పేల్చేస్తున్నారు, ఇతర దేశాలకు సంబంధించినవి ఏవి రానివ్వట్లేదు అనేటువంటి మాటలు చాలా బలంగానే వినిపించాయి. మన దేశానికి సంబంధించినవి కూడా అక్కడ ఆపేశారు అనేటువంటి మాటలు కూడా వినిపించాయి. కానీ మోదీ గారి చాకచక్యంతో, అంటే ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ముస్లింలేమో మీరు ఇరాన్కి సపోర్ట్ చేయాలి అంటారు, ఇక్కడ ఉండేటువంటి కొంతమంది క్రిస్టియన్స్ ఏమో మీరు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలి అంటారు. ఇక్కడ మోదీ గారు మాత్రం ఎవరి పక్షాన నిలవకుండా చాలా హుందాగా వ్యవహరించబట్టే ఈరోజు భారతదేశం ఇప్పటికీ ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో దేశాలకు సంబంధించినటువంటి కంటైనర్లు, ఎల్పిజి కావచ్చు, క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి కంటైనర్లను, షిప్లను ఆపేసి పేల్చేస్తున్నా కూడా ధైర్యంగా భారతదేశపు జెండాని మీరు పైన పెట్టుకుని రండి, ఎవడాపుతాడో చూద్దామని గుండెలు చరిచి విరుచుకుంటూ మరి ముందుకు వస్తున్నటువంటి మన షిప్పులే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచమంతా కూడా అల్లాడిపోతున్నటువంటి ఈ టైంలో భారతదేశం మాత్రం చాలా చాకచక్యంగా షిప్పులను, పెట్రోల్ని, అటు గ్యాస్ని ఇటు పెట్రోల్ని రెండింటిని కూడా తీసుకొచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. చాలా గర్వంగా మన భారతదేశంలో గొప్ప నాయకత్వం ఉంది అని మరోసారి రుజువు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు మీకు ఒకసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా క్లియర్గా చూడొచ్చు. గ్యాస్కి సంబంధించి ఇప్పటికే చాలా ఇబ్బందులు వస్తున్నాయి అనేటువంటి పరిస్థితులు, మాటలు చాలా వింటున్నాం. ఇతర దేశాలు అయితే వీటి వల్ల నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ మన దేశం మాత్రం చాలా గొప్పగా అన్నీ తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమాసియాలోని హర్మాజ్ జలసంధి నుంచి ఎదురైనటువంటి ఇబ్బందులు దాటుకొని నందా నది నౌక భారత్ చేరుకుంది. 47,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజి గ్యాస్ గుజరాత్లోని వడినార్ పోర్టుకు వచ్చినటువంటి సంఘటన. 32.4 లక్షల డొమెస్టిక్ సిలిండర్లకు గ్యాస్ నింపొచ్చట. దీనివల్ల 46,000 మెట్రిక్ టన్నులు ఎల్పిజి గ్యాస్ శివాలికి వచ్చినటువంటి విషయాలు ఇప్పటికే తెలిసిందే. అంటే దాదాపు 96,000 మెట్రిక్ టన్, అంటే 90,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ని 2 రోజుల్లో భారత్కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మన దేశానికి గొప్పగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈరోజు వచ్చింది ఒకటి, నిన్న ఒకటి వచ్చింది, అంతకుముందు ఒకటి వచ్చింది. అంటే ఎక్కడా కూడా కొరత లేకుండా భారతదేశంలో ఉండేటువంటి ప్రజలను కాపాడుకోవటం కోసం ఎవరితో ఎలా మెలగాలో నాకు తెలిసి మోదీ గారికి తెలిసినంతగా ఇంకా ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులకి, నాయకులకి తెలియట్లేదేమో అనిపించింది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఒక పక్క స్టాండ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, లేదంటే మనకి ఇబ్బంది అయినటువంటి పరిస్థితులే చాలానే ఉన్నాయి. కానీ ఎందుకో కానీ మోదీ గారు వచ్చిన తర్వాత
అటు టెర్రరిస్ట్ అటాకులు చాలా వరకు తగ్గించారు. చాలా వరకు భారత పురోగతిని, జీడిపి రేట్ని కావచ్చు, ఎక్కడో 10వ స్థానంలో 20వ స్థానంలో ఉండేటువంటి భారతదేశాన్ని దెబ్బకి 4వ స్థానంలోకి తీసుకొచ్చి నిల్చోబెట్టారు. రేపొద్దున 3వ స్థానానికి, ఆ తర్వాత నంబర్ 1 స్థానానికి కూడా మోదీ గారి నాయకత్వంలో వెళ్ళేటువంటి ఆ క్షణాలు చాలా దగ్గరలోనే ఉన్నాయనేటువంటి భావన కూడా కలుగుతుంది. ఏదేమైనా మిగతా దేశాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఎవరో ఒకళ్ళకి ఇస్తేనే మాకు సపోర్ట్ ఇవ్వాలి, లేదంటే ఒక పక్క అమెరికానేమో మనల్ని బెదిరిస్తుందని, లేదంటే ఇంకొకటి ఏదో ఇక్కడ బెదిరిస్తుందని, ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకుంటున్నటువంటి ఈ టైంలో మోదీ గారు మాత్రం ఒక్కొక్కరి నోళ్లు మూపించినట్టుగా చాలా హుందాగా, చాలా ధైర్యంగా ఇక్కడికి మన అవసరాలకు కావాల్సినటువంటి ఏవైనా సరే ఎవడాపుతాడో రండి చూసుకుందాం అనే టైప్లో వచ్చినటువంటి, తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఉండేటువంటి భారతదేశం మీద గౌరవం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల గురించి ఎలాంటి టైంలో సపోర్ట్గా ఉండటం మానేసి ఇష్టానుసారం రెచ్చిపోతూ ఉంటారు. అదిగో మీరు అమెరికాకి చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయారు, లేదా ఇరాన్ చెప్పినటువంటి వింటున్నారు అనేటువంటి మాటలు ఉంటాయి. కానీ ఇక్కడ మోదీ గారు ఎప్పుడు ఎవరితో ఎలా ఎక్కడ ఏ రకంగా ఉండాలో ఆ రకంగానే ఉంటూ భారతదేశానికి సంబంధించి ఎలాంటి వాటిలో కూడా రాజీ పడకుండా తెచ్చుకోవటంలో ఆయన సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితి. మరోసారి ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడుతున్నా కూడా మన దేశం మాత్రం ఇబ్బంది పడకుండా ఉండాలనేటువంటి బలమైనటువంటి ఆలోచనతో ఆయన తీసుకొచ్చినటువంటి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఇలాంటి నాయకత్వం ముందు ముందు కొనసాగాలని కోరుకున్నాం.